జనవరి 24, 2024 దినఫలితాలు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నమైనా సానుకూల ఫలితాలను ఇస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మీరు ఆలోచనలు, వ్యూహాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో కూడా మీ ఆలోచనలు సఫలం అవుతాయి. ఆదాయ మార్గాలు విస్తృతం అవుతాయి. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల స్పందన లభిస్తుంది. తదుపరి వృషభం. వృత్తి ఉద్యోగాల్లో సొంత నిర్ణయాలు ఉపయోగపడతాయి. సహ ఉద్యోగులతో సామరస్యత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు క్రమంగా చక్కబడడం ప్రారంభిస్తాయి. ఆదాయం అనుకూలంగా ఉన్నప్పటికీ ఆచితూచి ఖర్చులు చేయడం మంచిది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కుటుంబంలో 1-2 సమస్యలు తలెత్తవచ్చు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. తదుపరి మిథున రాశి. వృత్తి ఉద్యోగాలు చాలా వరకు సాఫీగా హ్యాపీగా సాగిపోతాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు మెరుగుపడడంతో పాటు ఉద్యోగం మారే అవకాశం కూడా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి ప్రయోజనం పొందుతారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు కనిపిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. తదుపరి కర్కాటకం. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ సమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కొందరు స్నేహితుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యల మీద దృష్టి పెట్టడం మంచిది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి సింహరాశి. ప్రతి పనిలోనూ కొద్దిగానైనా శ్రమ తిప్పట ఉంటాయి. వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నాల్లో చేతికి అందుతుంది. 1-2 ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబానికి సంబంధించి తప్పకుండా శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. దాంపత్య జీవితం సంతోషంగా సామరస్యంగా సాగిపోతుంది. తదుపరి కన్యారాశి. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అధికారులు ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు నికరంగా ఉంటాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఆదాయం బాగానే ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఎవరికి హామీగా ఉండొద్దు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యక్రమాల్లో, సామాజిక సేవల్లో పాల్గొంటారు. తదుపరి తులారాశి. కొద్దిపాటి వ్యయ ప్రయాసాలతో పనులన్నీ సానుకూలంగా పూర్తవుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగ పరంగా ఒక సమాచారం అందుతుంది. తదుపరి వృశ్చికం. వృత్తి ఉద్యోగాల్లో ఆశించినంతగా పురోగతి సాధిస్తారు. వ్యాపారాల్లో లాభాలు నికరంగా సాగుతాయి. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. కెరీర్ పరంగా జీవిత భాగస్వామి కూడా పురోగతి చెందుతారు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. సమాజంలో మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి ధనుసు రాశి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ముఖ్యమైన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఆదాయ మార్గాలు మరింత మెరుగుపడతాయి. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి మకరం.
అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. అనూహ్యంగా కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయ మార్గాల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. తదుపరి కుంభం. చిన్న చితక ఇబ్బందులు తప్పకపోవచ్చు. మొత్తం మీద రోజంతా బాగానే గడిచిపోతుంది. ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ వ్యక్తిగతంగా తప్పకుండా పురోగతి ఉంటుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. కుటుంబ జీవితం ఉల్లాసంగా సాగిపోతుంది. తదుపరి మీనం. వృత్తి, ఉద్యోగాల పరంగా అనుకూలతలు పెరుగుతాయి. వ్యక్తిగత జీవితంలో అనుకోకుండా కొన్ని చిక్కులు ఎదుర్కొంటారు. అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు ఆశించిన సమాచారం వినే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి ఎవరికీ హామీగా ఉండవద్దు.